ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను ఎందుకు కొనడం లేదో సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కండ్లు కాయలు కాచారు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ రాజ్యానికి కనికరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కొనుగోలు కేంద్రాలని వారు పరిశీలించారు. ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోయి రైతుల కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొంటూ వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. కానీ ఎట్టమ్మలు వచ్చినాయి ఎట్టున్నాయి, మరి రైతులు చెప్పేది నిజమా అబద్ధమా వాస్తవమా కాదని ఇప్పటివరకు ఒక అధికారం రాలే. ప్రతి సంవత్సరం అమ్ముతున్నాం కదా, 10 ఏళ్ళకి ధాన్యాన్ని కొంటున్నాం కదా. అక్కడ ముందుగా ఆలోచన చేస్తే లారీలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ పోతూనే ఉంటాయి. వర్షాలు పడతాయని ఇప్పుడు వారం 10 రోజులకి వర్షాలు. చొప్పదండి నియోజకవర్గం, రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, అనంతపల్లి గ్రామంలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాం. మరి గత 10-15 రోజుల నుండి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్య తీసుకోకుండా దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనకుండా, మరి లోడ్ చేయకుండా, లారీలు రాకుండా, టార్పాయిన్లు లేకుండా మరి తడిసి ధాన్యం ముద్దవుతుంది, మొలకెత్తుతున్నది. నారు కూడా మొలిచినటువంటి పరిస్థితి మనం ఎప్పటిదాకా చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను గోసపుచ్చుకుంటుంది ఉన్నారు, రైతులు అరిగోసపడుతూ ఉన్నారు. కనుక వెంటనే సిరిసిల్ల కలెక్టర్ గారు, మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానం ఉంది సిరిసిల్ల ధాన్యం కొనుగోలు చేయడంలో చెప్పిన మాటలు నిజమైతే తక్షణమే 24 గంటలలో ఈ బోయినపల్లిలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి చివరి ధాన్యం గింజ కొనాలి. ఎట్టి పరిస్థితుల మీద కట్ చేయవద్దు. ఇప్పటికే ఇక్కడ మోసం చేసిరు, తరుగు పేరిట కొంత మోసం చేసిరు. తరుగు పేరిట పోయింది, అది 2.5-3 కిలోలు 4 కిలోలు తరుగు పేరిట తీసిరు. ఇవాళ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఆడ రైస్ మిల్లులు కూడా కొనమంటున్నారు. అవి తడిసినాయి మేము కొనమని చెప్తున్నారు. ఒక్కొక్క లారీకి వచ్చి 24 బస్తాలు కూడా కట్ చేస్తున్నారు. రైతు ఎడబోవాలి, రైతు ఏడికి పోయి మరి మీ గోస చెప్పుకోవాలి. కనుక ఇలా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. మీరు వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి మరి చెప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు వచ్చి మరి రైతుల వడ్లు కొనుగోలు చేస్తలేరు, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మరి అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో దాదాపు భారతదేశంలోనే 68 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం కొనుగోలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం. మరి ఆ అనంతపల్లి గ్రామంలో వర్షానికి కింద తడిసిన వరి ధాన్యం మొలకెత్తిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రైతుకు చెందిన వడ్లు కొనుగోలుకు ఐకేపీ సెంటర్లో కాకుండా పక్క వ్యవసాయ క్షేత్రంలో పోయడం జరిగింది. మరి ఆ వడ్లు కొనుగోలు చేయడానికి ఐకేపీ వారు వెళ్తే అప్పుడు ధాన్యం పచ్చిగా ఓట్లు వెచ్చించడం జరిగింది. మరి మీరు ఎమ్మెల్యే గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మరి పోలీసుని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు చెప్పడం జరిగింది. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బందికి గురి చేసినారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎవరికి మీరు అక్రమ కేసులు పెట్టేది లేదు. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం మాది. మా మేడిపల్లి సత్యమన్న గారు చెప్పదండి నియోజకవర్గ ప్రజల కోసం, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏ రైతుకు ఆపద వచ్చినా మా మేడిపల్లి సత్యమన్న వెంటే ఉంటారు. మీరు మేడిపల్లి సత్యమన్న కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నారు.